నమస్కారం. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని జరిగిన ఒక భయంకరమైన ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సిడెంట్ ఏంటంటే జూన్ నెలలో 18 సంవత్సరాల యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి 10 మంది వ్యక్తులు కారులో తీసుకువెళ్ళి జనగామ టు సూర్యాపేట రోడ్డులో ఉన్న ఒక గదిలో తనపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదులలో పేర్కొనడం జరిగింది. అందులో ఒకరు ఆమెను గోవాకు కూడా తీసుకువెళ్ళి అక్కడ కూడా తమపై లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో పోలీస్ యాక్షన్ ఎలా ఉందంటే ఈ విషయం బయటపడడానికి కారణం బాధితురాలి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు వారు చర్య తీసుకొని సిద్దిపేట రోడ్డుపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరిశీలనలో భాగంగా అందరూ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం వారు న్యాయ పరిరక్షణలో రిమాండ్ చేయబడ్డారు. లీగల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనంటే ఈ కేసులో మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ప్రేమ పేరుతో ఇటీవల మోసం జరిగే నేరాలు చాలా పెరిగిపోతున్నాయి. చట్టపరమైన కఠిన చర్యలు తప్పనిసరిగా వీటిపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. మన సమాజంలో యువతకు అవగాహన మరియు రక్షణ కల్పించడం చాలా ముఖ్యం. అందరం కలిసి ఇలాంటి నేరాలను ఆపాలి. బాధితులకు న్యాయం, నేరస్తులకు కఠిన శిక్ష, ఇదే మనందరి బాధ్యత.